వాస్తవాల్ని గత కొద్ది రోజులుగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో సహా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరి అతని చేతిలో తోలుబొమ్మలుగా మారినటువంటి కొంతమంది అధికారులు ఎన్ని రకాలుగా ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేయడానికి, ఎన్ని అవాస్తవాలతో నమ్మించడానికి ప్రజల్ని వారు ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ కూడా బెడ్స్ కొడుతూ ఉన్నాయి. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మన అమరావతి నుంచి ఒక ప్రెస్ మీటు, తర్వాత హైదరాబాద్లో ఒక ప్రెస్ మీటు, ఆ తర్వాత దేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ యొక్క తడబాటు చూసే ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళు చెప్పేవన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పి. అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రతి దానికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని ఈ రకంగా మేము ఒక స్క్రీన్ పైన నిజాలన్నీ కూడా ధైర్యంగా స్క్రీన్ పైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రదర్శించి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక వెబ్సైట్ను కూడా ప్రజల సౌకర్యార్థం, అంటే ప్రజలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి నిజాలు తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ప్రాజెక్ట్ని ఏ రకంగా రాష్ట్రంలోకి తీసుకొచ్చి ఎంతమంది జీవితాలని బాగు చేశారన్న అంశాలు ఇంకా కూడా ప్రజలు తెలుసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఈ విష ప్రచారానికి సంబంధించినటువంటి వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఒక వెబ్సైట్ను కూడా ప్రారంభించి మీ ముందు ఉంచడం జరిగింది. అంతేకాకుండా మరి ప్రతిరోజు ఇంకా మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. ఇవాళ ఇంకొక అవాస్తవం ఏదైతే మరి సిఐడి వారు, ఏపీ సిఐడి వారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఏదైతే ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి కూడా నిజాలు మీ ముందుంచేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. వారు ప్రధానంగా చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఏదైతే ఉందో అసలు ఆ ఏర్పాటే సక్రమంగా జరగలేదని, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క పుట్టుకనే ప్రదర్శిస్తున్నారు. ఆ పుట్టుకే సక్రమం కాదు అని చెప్పి వాళ్ళు పచ్చి అవాస్తవాలు ప్రజలకు చెప్తున్నారు. అదేవిధంగా మరి గౌరవనీయులైనటువంటి ఏపీ సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒక్క సెకండ్ మనం విందాం. వారు ఏ రకమైనటువంటి మరి దురదృష్టవశాత్తు అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారో ఒకసారి విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలాంటి కేసు అంటే బేసికలీ ఒక కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ ఫామ్ చేయడం అనేది గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని ఫామ్ చేస్తారు. అటువంటి ప్రొసీజర్స్ని పక్కకు పెట్టేసి కార్పొరేషన్ ఫామ్ చేయడం జరిగింది అని తీసుకుంటే చూసారు కదా ఏం చెప్తా ఉన్నారు సంజయ్ గారు. కార్పొరేషన్ ఏర్పాటు అనేది సక్రమంగా జరగలేదు, ప్రొసీజర్స్ పాటించలేదు. ఏదో వాళ్ళంతటికి వాళ్ళు ఏదో గంటా సుబ్బారావు ఏదో ఆయనంతటికి ఆయనే ఏదో రాత్రి కల్లోకి వచ్చినట్టు ఆయనకి ఉదయాన్నే లేచి వెళ్ళి కార్పొరేషన్ పెట్టేసినట్టు ఏదో ఒక అవినీతి చేయటం కోసమే ఎటువంటి ప్రొసీజర్స్ పాటించకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నది పదే పదే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు నిజమేంటో ఈ రోజున మీ ముందు ఉంచుతున్నాం. అన్ని రకాలుగా ప్రొసీజర్స్ పాటించే జీవోలు విడుదల చేసి సక్రమంగానే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ఏ రకంగా జరిగిందో ఇప్పుడు నేను ఈ స్క్రీన్ మీద ప్రదర్శించి మీకు చూపించబోతున్నాను. వాస్తవాలు దయచేసి మీరు అందరూ కూడా తెలుసుకోండి. ముందుగా జీవో నెంబర్ 47 ఏదైతే ఉందో జీవో నెంబర్ 47ని ఎవరండి విడుదల చేసింది? ఇది సాక్షాత్తు నీలం సహానీ గారు. ఇదిగో మీరు చూడొచ్చు, నీలం సహానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ నీలం సహానీ గారు ఈ జీవోని విడుదల చేశారు. చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది ఇక్కడ. ఇదిగోండి, నీలం సహానీ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఆవిడ విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 47. డేట్ ఎప్పుడండి? 10/9/2014, అంటే సెప్టెంబర్ 10, 2014న నీలం సహానీ గారు, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి నీలం సహానీ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తురాలైనటువంటి నీలం సహానీ గారు, మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి నీలం సహానీ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్గా ఉన్నటువంటి సందర్భంలో సెప్టెంబర్ 10, 2014న జీవో నెంబర్ 47. ఏంటండి జీవో? దిస్ జీవో ఈజ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది కార్పొరేషన్. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ నీలం సహానీ గారు విడుదల చేసినటువంటి జీవో. అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ని, సిఇఓని కూడా అపాయింట్ చేస్తూ ఏర్పాటు చేసినటువంటి జీవో ఇది.
సో ఈ జీవోలో ఏం రాశారో ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే, ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ దట్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ. After bifurcation, the residuary state of Andhra Pradesh had to forfeit revenues, assets, several institutions, etc. Hence, the state government intends to take the Andhra Pradesh on a speedy path of development. And cheptu, the skill development efforts, and deeniki, as the state economy is set to transform, mature and diversify significantly, different and specialist skill sets which require training and skill development will become inevitable. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఎంతో నష్టపోయింది, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికైనా కూడా నైపుణ్య శిక్షణ చాలా అవసరం. కాబట్టి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అని చెప్తూ, ద స్కిల్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ నీడ్ టు బి మేనేజ్డ్ ఇన్ అ ఫోకస్డ్ అండ్ కోఆర్డినేటెడ్ మేనర్, అండ్ దేర్ ఫోర్ the government of Andhra Pradesh have decided to set up the Andhra Pradesh Skill Development Corporation APSSDC on similar lines of National Skill Development Corporation NSDC on public private partnership mode. సో చాలా స్పష్టంగా జీవో నంబర్ 47లో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ నీలం సాహ్ని గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ఏర్పాటు యొక్క అవసరాన్ని తెలియజేస్తూ, దానిని ఏ రకంగా ఏర్పాటు చేయాలో కూడా చెప్తూ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సిమిలర్ లైన్స్ ఆఫ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జాతీయ